దానికి ముందు నువ్వు అడుగేయాలి. ఒక్క అడుగేయకుండా 1000 కిలోమీటర్లు ఎలా పూర్తవుతాయి? ఒక్క అడుగేయకుండా 100 కిలోమీటర్లు ఎలా పూర్తవుతాయి? ఒక్క అడుగేయకుండా ఒక గమ్యానికి నువ్వు ఎలా చేరగలగవు? ఈరోజు నీ కుటుంబంలో నువ్వే మొదటి వ్యక్తి ఉంటేనే కుటుంబాలు రక్షించబడతాయి, బంధువులు రక్షించబడతారు. చాలా మంది స్నేహితులు దేవుళ్ళు తెలుసుకోగలుగుతారు. నువ్వే ఇంకా దేవుళ్ళలోకి రావడానికి ఆలోచిస్తే, నువ్వే ఇంకా దేవుని తెలుసుకోవడానికి ఆలోచిస్తే, నువ్వే ఇంకా బంధువులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, బాప్తీసం పొందుకుంటే అని ఆలోచిస్తే, మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు తెలుసుకుంటారో? నువ్వు వెలగాలి, నలుగురిని వెలిగించాలి. రహస్య క్రైస్తవులు చాలా చర్చిల్లో రహస్య క్రైస్తత్వాన్ని జరిగించే వ్యక్తులు. వీళ్ళు బైబిల్ చదువుతారు, మందిరాలకి వస్తారు, ప్రార్థనలు కూడా చేస్తారు, కానీ వీళ్ళు సంపూర్ణంగా రక్షణ మాత్రం పొందుకోరు. అంటే బంధువుల గురించి